హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ఎయిర్ డ్రాప్ గురించి అయితే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో నేను చెప్పబోయే ప్రాజెక్టు మోడ్ ఎయిర్ డ్రాప్. సో మీరు ఈరోజు చూస్తే యాక్చువల్గా మోడ్ సీజన్ 1 ఈరోజు అయితే క్లెయిమ్ స్టార్ట్ అవుతుంది. సో 5th మే వరకు మోడ్ ఎయిర్ డ్రాప్ సీజన్ 1 నడిచింది. సో దాని తర్వాత అందులో వచ్చిన పాయింట్స్ని బట్టి ఈ రోజు అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరన్నా మోరో మోడ్ ఎయిర్ డ్రాప్ పార్టిసిపేట్ చేస్తుంటే సీజన్ 1లో మీరు ఈ రోజు నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకో 2 అవర్స్‌లో ఓపెన్ అవుతుంది. బట్ అయితే వాళ్ళు ఇప్పుడు సీజన్ 2 అయితే స్టార్ట్ చేశారు. సో ఆ సీజన్స్ 2 ఏంటి? దానికి ఎలా క్వాలిఫై కావాలన్నది మనము డిస్కస్ చేద్దాము. సో దానికంటే ముందు మనం చూసుకుంటే యాక్చువల్‌గా మోడ్ ఇప్పుడు డిఫరెంట్ ఎల్2స్ తోని కంపేర్ చేస్తేనైతే మనము ఆర్బిట్రమ్ చూసుకోవచ్చు 2.6 బిలియన్, అలానే బేస్ 1.6, బ్లాస్ట్ 1.53 బిలియన్. సో ఈ మోడ్ అనేది ఒక ఎల్2 నెట్వర్క్ అదైతే మనకు సిక్స్త్ ప్లేస్లో ఉంది. 504 మిలియన్స్ టోటల్ వాల్యూ లాక్డ్ ఇన్ ద ప్రాజెక్ట్స్. అంటే ఓవరాల్గా అదర్ ఎల్2తో కంపేర్ చేస్తే గుడ్గా పర్ఫామ్ చేస్తుండొచ్చు, చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఓన్లీ ఫ్యూ మంత్స్ ఓల్డ్. సో మనకి ఇంకా మంచి డి యాప్స్ కూడా దీనిపైన వస్తున్నాయి. సో అయితే ఈ సీజన్ 1 ఫినిష్ అయినా కూడా సీజన్ 2లో ఎలా పార్టిసిపేట్ చేయాలో మనం చూద్దాము. సీజన్ 1లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకైతే మాత్రం మంచి ఎయిర్ డ్రాప్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే చాలా తక్కువ మందే ఈ ఫామ్ చేశారు ఈ ప్రాజెక్ట్‌ని. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాజెక్ట్స్‌కి మనము ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఏం అవసరం లేదు. ఒక 100, $150 ఉన్నా సరిపోతుంది. $100తోని కూడా స్టార్ట్ చేయొచ్చు. నేను సీజన్ 1లో పార్టిసిపేట్ చేశాను. అందులో నాకు దాదాపు 20,000 ర్యాంక్ అయితే వచ్చింది. అంటే దాదాపు 9,000 10,000 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో నేను €100తోని పార్టిసిపేట్ చేస్తే, సారీ $100తోని పార్టిసిపేట్ చేస్తే మేబీ అట్లీస్ట్ ఒక 400-500 యూఎస్డీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక 3-4x అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పెద్దగా వర్క్ చేసింది అయితే ఏం లేదు ఈ ప్రాజెక్ట్లో. ఒకసారి బ్రిడ్జ్ చేశాను. సో బట్ సీజన్ 2 అయితే ఇప్పుడు చూడండి, మే 5th నుంచి సెప్టెంబర్ 6th వరకు ఆల్మోస్ట్ 4 మంత్స్ అయితే రన్ అవుతుంది. అంటే వన్ అడ్వాంటేజ్ మోడ్ ప్రాజెక్ట్ ఏంటంటే వాళ్ళు క్లియర్‌గా డేట్స్ ముందే చెప్తున్నారు. ఆ డేట్స్‌నే ఫాలో అయితున్నారు. మిగతా ప్రాజెక్ట్స్ లాగా ఇయర్లీ ఫార్మింగ్ చేయాల్సిన అవసరం లేదు. అదొకటైతే క్లారిటీ ఉంది. ప్లస్ అలానే 5% ఆఫ్ ద టోటల్ మోడ్ టోకెన్స్ అయితే వాళ్ళు మనకి ఎయిర్ డ్రాప్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు 500 మిలియన్స్. అది గాకుండా ఆల్మోస్ట్ ఇది ఆప్టిమిజం టోకెన్స్ గూడా మనకి 1,000,000 ఆప్టిమిజం టోకెన్స్ గూడా వాళ్ళు ఎయిర్ డ్రాప్ జేస్తున్నారు. సో ఇది మోడ్ సీజన్ 2. సో దీనికి ఎలా పార్టిసిపేట్ చేద్దామన్నది ఇప్పుడు చూద్దాము. సో దీనికైతే మీకొక రెఫరల్ లింక్ ఉంటే బెటర్. ఎందుకంటే కొంచెం పాయింట్స్ బూస్ట్ అయితే వస్తుంటది. సో అది గూడా నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. కావాలంటే ఎవరైనా యూజ్ జేసుకోవచ్చు ఫార్మింగ్ చేసే వాళ్ళకి. సో ఆహ్, ఇప్పుడైతే ఇది మనకి మోడ్ ఎయిర్ డ్రాప్ డాష్‌బోర్డ్ అన్నట్టు. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు నాది ఇది సీజన్ 2లో 5,667 తోని స్టార్ట్ అయింది. యాక్చువల్‌గా నాకు 5,000 బోనస్ పాయింట్స్ వచ్చాయి. ఎందుకంటే నేను సీజన్ 1లో ఆల్రెడీ పార్టిసిపేట్ చేశాను కాబట్టి. సో ఇక్కడ మీకు డాష్‌బోర్డ్ ఉంటుంది. వెల్కమ్ టు సీజన్ 2 అని చెప్పేసి మీరు చూసుకోవచ్చు. ఒకవేళ మీరు సీజన్ 1లో పార్టిసిపేట్ చేసి ఉంటే అయితే ఇక్కడ క్లెయిమ్ ఉంది కదా! దీనిలోకెళ్ళి మీరు చూసుకోవచ్చు ఎంత క్లెయిమ్ వచ్చిందో. సో మనం పార్టిసిపేట్ చేయాల్సిందైతే చాలా ఈజీ. ఇక్కడ చూసుకోవచ్చు ఈ డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి గదా! సో ఫస్ట్ చేయాల్సింది మీరేంటంటే, ఒకవేళ పార్టిసిపేట్ చేయాలంటే ఒక 50 టు ఆర్ 100 యూఎస్‌డి మీరు దీనికైతే బ్రిడ్జ్ చేయాల్సుంటుంది. ఇథీరియం బ్రిడ్జ్ నుంచి. సో ఇక్కడ బ్రిడ్జ్ అనే ఆప్షన్ ఉంది గదా! ఈ ఈథీరియం అయినా, ఇంకా వేరే ఏ టోకెన్స్ అయినా గూడా మీరు బ్రిడ్జ్ జేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసుకోండి, ఈథీరియం నెట్వర్క్ నుంచి బ్రిడ్జ్ చేస్తే సరిపోతుంది. బట్ మీరు కొంచెం ఎర్లీ మార్నింగ్ జేసుకోండి. గ్యాస్ ఫీస్ తక్కువగా ఉంటుంది. సో, ఎర్లీ మార్నింగ్ ఇప్పుడైతే 8 ఉంది. కొంచెం నాట్ బ్యాడ్ అని జెప్పుకోవచ్చు. సో, మీరు ఒక 50 చేసినా పర్లేదు. జస్ట్ ఏందంటే ఒకసారన్నా అట్‌లీస్ట్ ఇథీరియం బ్రిడ్జ్‌ని వాడాలి గాబట్టి. దాని తర్వాత మీకు ఇథీరియంలో గ్యాస్ ఫీ ఎక్కువగా ఉంది అనుకుంటే జంపర్ గాని, అలాంటి బంగీ ఆర్ ఆర్బిటర్ డిఫరెంట్ బ్రిడ్జెస్‌ని వాడుకొని ఎక్కువ ఫండ్స్ అయితే మీరు బ్రిడ్జ్ చేసుకోవచ్చు. సో, తర్వాత మనం జేయాల్సింది ఇక్కడ చూడండి, స్టర్డీ గాని, అయోనిక్, ఇజూమి, ఇంకా డిఫరెంట్ యాప్స్ అయితే ఉన్నాయి. ఆ యాప్స్‌ని యూజ్ చేసుకొని మనము స్వాప్స్ చేస్తే సరిపోతుంది. సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇజూమి ఫైనాన్స్ వాళ్ళది వాడుతున్నాను. సో ఇప్పుడు నా మోడ్ వాలెట్‌లో ఇక్కడ చూడండి 38.92 యూఎస్‌డి అయితే ఉంది. సో దాన్ని నేను యూఎస్‌డికి గాని, సారీ ఈత్ ఉంది. దాన్ని యూఎస్‌డిటీకి గాని వేరే దానికి గాని కన్వర్ట్ చేస్తాను. సో నేను యూఎస్‌డిసి సెలెక్ట్ చేసుకుంటున్నాను.
సెలెక్ట్ చేసుకొని మనము మ్యాక్స్ స్వాప్ కొట్టేస్తే సరిపోతుంది. స్వాప్ అవుతుంది. సో, యాక్చువల్‌గా మోడ్‌లో ఏంటంటే ఫీజు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మనకు కొంచెం ఈజీగా వాడొచ్చు. ఇప్పుడు వేరే బ్లాక్ చైన్స్‌తోని కంపేర్ చేస్తే ఇందులో ప్రైసెస్ అయితే ఎక్కువగా లేవు. అదొక అడ్వాంటేజు. సో, బేసిక్‌గా మీరు స్వాప్ చేసుకుంటే మీ పాయింట్స్ అక్యుములేట్ అయితుంటాయి. చూడండి నేను 3894ని స్వాప్ చేస్తున్నాను. కొంచెం స్లిప్పేజ్ అయితే ఉంది. బట్ ఇట్స్ ఓకే. టెస్ట్ ట్రాన్సాక్షను. హ్మ్. అప్రూవ్ డబ్ల్యూ కొట్టేసేయండి. సో, మీరు ఈ కొట్టేసిన తర్వాత వాలెట్‌లోకొచ్చేసిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్స్ అంతా అప్రూవ్ చేయాలి. సో, ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అప్రూవ్ కాగానే మనకి మళ్ళీ ఇంకొక స్వాప్ ఆప్షన్ వస్తుంది. కన్ఫర్మ్. నేను యాక్చువల్‌గా వాడేది రాబీ వాలెట్. ఇది మెటామాస్క్ లానే ఉంటుంది. బట్ మీరు ఏ వాలెట్ ఉంటే ఆ వాలెట్‌తోని కూడా స్వాప్ చేసుకోవచ్చు. అదేం పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఒకసారి మనకి సమ్ రీజన్ ఈ యాప్ కొంచెం స్లో ఉంది. మామూలుగా అయితే ఫాస్ట్‌గానే అవుతుంది. సో, ఒకసారి స్వాప్ అయిపోయిన తర్వాత యాక్చువల్‌గా పాయింట్స్ ఏంటంటే మనకు వెంటనే అక్యుములేట్ కావట్లేదు. కొంచెం టైం పడుతుంది. వన్ డే అలా పట్టొచ్చు. డిపెండింగ్ ఆన్ ద అప్లికేషన్ మీకు పాయింట్స్ అక్యుములేట్ అవుతుంటాయి. అంటే తొందరగా అవుతున్నాయి. స్వాప్ సక్సెస్ అని చూసారు కదా! 38.73. సో, ఇప్పుడు నాకేమైందంటే నేను ఇందులో ఈ ఈకో సిస్టమ్‌లో ఉన్న వన్ ఆఫ్ ద యాప్స్‌నైతే నేను వాడాను. సో, ఇప్పుడు మనము మళ్ళీ బ్యాకెళ్ళి ఆహ్, మోడ్ దాంట్లోకెళ్ళి అయితే మనం చూద్దాము. సో, చూసుకుంటే మీకు ఇక్కడ డిఫరెంట్ యాప్స్ అయితే ఉన్నాయి చూడండి. అయోనిక్ గాని, కిమ్ ఎక్స్‌చేంజ్ గాని. ఇప్పుడు ఇక్కడ ఎర్న్ మీద క్లిక్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇందులో ప్రొవైడింగ్ లిక్విడిటీ మీకు 4x పాయింట్స్ వస్తుంది. అలానే మీరు స్వాప్ చేస్తే మీకు 2xే వస్తుంది అన్నట్టు. అంటే స్వాప్ చేయడం వల్ల మీకు తక్కువ పాయింట్స్ వస్తున్నాయి. ప్రొవైడెడ్ లిక్విడిటీ ఏంటంటే మన యూఎస్‌డిసి గాని, ఈథ్ గాని వాళ్ళ దగ్గర ప్లాట్‌ఫార్మ్ మీద కొన్ని రోజులు డిపాజిట్ చేస్తుంటాం. సో, దానివల్ల వన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీ మనీ అన్నది లాక్ అయిపోతుంది అక్కడ. సో, మీరు దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి. నేనేం చేశానంటే ఒక 20, 30% లిక్విడిటీ ప్రొవైడ్ చేశాను. మిగతా మనీతోని స్వాపింగ్ చేశాను. సో, నేను డైలీ ఒక ఫ్యూ ట్రాన్సాక్షన్స్ అలా చేసేవాడిని. ఆహ్, ఎర్లీ యాక్చువల్‌గా వన్ అడ్వాంటేజ్ ఏందంటే మనం ఎర్లీగా స్టార్ట్ చేస్తే మనకి బోనస్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పాయింట్స్ బోనస్. సో, నాకు కలిసొచ్చింది అదే అన్నట్టు. సీజన్ 1లో నేను ఎర్లీగా చేశాను గాబట్టి, నాకు కొన్ని పాయింట్స్ అయితే యాడ్ అయ్యాయి. సో, సేమ్ ఇది ఇలానే ఇప్పుడు మనం ఇజూమి వాడాం గదా! సో, ఇజూమిలోకెళ్ళి చూషినా గూడా మనకి చూడండి ప్రొవైడ్ లిక్విడిటీ 4x అవుతుంది. యూజింగ్ ద ప్రోటోకాల్ 2x. అంటే సో, నేను ఇంతకుముందు స్వాప్ చేసినది యూజింగ్ ద ప్రోటోకాల్ కిందకొస్తుంది. సో, ఇది మోడ్ ఎయిర్ డ్రాప్. సీజన్ 1 అయితే చాలా మందికి ప్రాఫిటబులే ఉంటుంది. సో, ఈరోజైతే ఇంకో 2 అవర్స్‌లో మనకి క్లెయిమ్ జేసుకోవచ్చు. నేను ట్విట్టర్‌లో అప్డేట్ జేస్తాను ఎంతొచ్చిందని జెప్పేసి. సో, సీజన్ 2 అయితే మనకు లక్కీగా ఏంటంటే ఇప్పుడు ఎర్లీగా జాయిన్ అయితున్నాం గాబట్టి మనకు బోనస్ పాయింట్స్ గూడా వస్తున్నాయి. సో, మీరెవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్టార్ట్ జేసుకోవచ్చు. ఏమన్నా మీకు క్వెషన్స్ ఉన్నా గూడా నాకు కామెంట్స్‌లో జెప్పండి. నేను ప్రతి కామెంట్స్‌కి గూడా ఆన్సర్ జేస్తాను. మోడ్ ఎయిర్ డ్రాప్ అయితే ఇప్పుడు మనకి లాస్ట్ 2, 3 వీక్స్‌లో కొన్ని డిసప్పాయింటింగ్ ఎయిర్ డ్రాప్స్ తర్వాత ఈరోజైతే ఇది బానే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో, ఒకవేళ మీరు రెఫరల్ లింక్ వాడాలనుకున్నా గూడా నేను కింద అది డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీకు కొన్ని బోనస్ పాయింట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దానివల్ల. సో, ఇది మోడ్ ఎయిర్ డ్రాప్ ఇన్ఫర్మేషన్. సో, మీకేమన్నా ఇంకా క్వెషన్స్ ఏమన్నా ఉన్నా గూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. మీరు ఏ కొత్త ఎయిర్ డ్రాప్స్ ఫార్మ్ చేస్తున్నారో గూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. నేను గూడా ఏదైనా మిస్ అయితే వాటిని ఫాలో చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ. థాంక్ యూ.